ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పూజనీయమైన ఘనమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడాలని, వాక్యము ద్వారా హెచ్చరింపబడాలని, సరిచేయబడాలని, దేవుని దగ్గరగా రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. యాకోబు అనే దైవజనుడు అంటాడు, మీరు వినుటకు వేగిరపడాలి అన్నాడు. చాలాసార్లు మనం మాట్లాడడానికి వేగిరపడతాం, కానీ వినడానికి మాత్రం వేగిరపడడం లేదు. కోపించడానికి వేగిరపడతాం, కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు వినుటకు వేగిరపడండి, మాట్లాడడానికి కోపించడానికి నిదానించండి అని. ఇది ఒక గొప్ప జీవన సూత్రం. చాలామంది బైబిల్ని మత పుస్తకం అనుకుని పక్కన పడేస్తుంటారు, కానీ బైబిల్లో అసలైన జీవన సూత్రాలు రాయబడ్డాయి. ఒక మనిషి అద్భుతమైన జీవన విధానాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలో బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. దేవుని వాక్యాన్ని అనుదినము క్రమం తప్పకుండా మనం చదివినప్పుడు వాక్యం ద్వారా ప్రయోజనాన్ని పొందుతాం, ఆశీర్వాదాన్ని పొందుతాం. ఈరోజు వాగ్దాన సందేశంగా మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 29 and verse 11. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలేంటి? ఆయన దగ్గరికి రావడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ప్రపంచంలో చాలామంది ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నారు. యేసు ప్రభుని నమ్ముకుంటాం, ఆయన్ను అంగీకరిస్తాం, మాకు కలిగే ప్రయోజనం ఏంటని. యేసు ప్రభుని అంగీకరిస్తే ఒక కారు కొనుక్కుంటామండి? యేసు ప్రభుని అంగీకరిస్తే మా కోర్టు సమస్య ఏమన్నా పోతుందా? యేసు ప్రభుని అంగీకరిస్తే మా బిడ్డలకి వివాహాలు అవుతాయా? పిల్లలు పుడతారా? ఉద్యోగం వస్తుందా? ప్రమోషన్ వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా దేవుడు మేలు చేసే దేవుడే. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. అవి జరగవు అని నేను అంటలేదు, కానీ వాటి కొరకు మాత్రమే నువ్వు దేవుని దగ్గరికి రావద్దు. వాటి కొరకు మాత్రమే యేసు ప్రభువుని అంగీకరించొద్దు. అలా కనుక అంగీకరిస్తే అందరికన్నా దౌర్భాగ్యం అన్నాడు పౌలు భక్తుడు. ఆ మాట వాడాడు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వసించు వారం అయితే, లేదా నిరీక్షించు వారం అయితే, మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించాలంటే ఆయన మనకు ఆత్మరక్షణ దయచేయవాడు, పాపక్షమాపణ ఇచ్చేవాడు. ఈ భూమి మీద మనిషి యొక్క పాపములు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. నీ పాపాలు క్షమించబడాలంటే, మనశ్శాంతి కావాలి అంటే, నిత్యరాజ్యం కావాలి అంటే, పరలోక రాజ్యం చేరుకోవాలంటే, ఈ జీవించే జీవితకాలం అంతా కూడా దేవునికి మహిమార్థమైన బ్రతకాలంటే క్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. ఆ తదుపరి మనకున్న ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తుంటాడు. 29వ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనకి ఇచ్చే 2 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు. ఒకటి, ఆయన మనకు బలాన్ని ఇస్తారు. రెండవది, ఆయన మనకు సమాధానం ఇస్తారు. సమాధానము కలుగు చేసి ఆశీర్వదిస్తారని బైబిల్లో ఉంది. అంటే నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే దేవుడి నుండి సమాధానం పొందుకోవడమే. దానికి ముందు దేవుడు మనకు బలాన్ని ఇస్తారని. ఏంటి ఈ బలం? ఎందుకోసం ఈ బలం? ఈ బలాన్ని ఎలా మనం ఉపయోగించాలి అంటే, ఇది కేవలం శారీరక సంబంధమైన బలం అయితే కాదు. శారీరక సంబంధమైన బలం రకరకాలుగా మనిషి సంపాదించుకోవచ్చేమో, కానీ ఆత్మబలాన్ని దేవుడు మనకిస్తాడు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఆత్మబలాన్ని కలిగి ఉన్నారు, ఆత్మశక్తిని కలిగి ఉన్నారని బైబిల్లో రాయబడింది. ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ పవర్. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే శక్తి ఎంత గొప్పది అంటే, మనందరం క్రీస్తు ప్రభు సాక్షులుగా జీవించడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. మనుషులు చాలామంది తమకున్న భౌతిక బలాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు, అహంభావాన్ని కలిగి ఉంటారు. శారీరక దారుఢ్యాన్ని బట్టో, కుల బలాన్ని బట్టో, మత బలాన్ని బట్టో, ప్రాంతీయ బలాన్ని బట్టో, గుండె బలం, అండబలం అంటారు కదా, చాలా రకాల బలాలను బట్టి మనిషి గర్విస్తుంటాడు. కానీ దైవ బలము చాలా ప్రాముఖ్యమైంది. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ సంఘానికి తన ఉత్తరం రాస్తూ, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. నేను సమస్తము చేయగలను అనే మాట ఒక్కటే గనక పౌలు వాడుంటే, ఆ ముందున్న మాట కాకుండా, ఖచ్చితంగా పౌలులో ఉన్నది అహంభావమే, అహంకారమే. కానీ క్రీస్తునందు నేను సమస్తం చేయగలను అన్నాడు చూసారా? అది దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని చూపిస్తుంది. చాలామంది నా వల్ల సమస్తం అయిపోద్దండి, నేను సమస్తం చేసేయగలనండి, నాకున్న అధికారం అలాంటిది, నాకున్న బలం అలాంటిదని అనుకుంటారు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన బలాన్ని కోరుకున్నప్పుడు అసాధారణ కార్యాలు మనం జరిగించగలుగుతాం. దేవుడు గొప్ప శక్తిని మనకి ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో సంసోను దేవుని మీద ఆనుకున్న ప్రతిసారి విశిష్టమైన బలాన్ని ప్రదర్శించాడు, దేవుని గొప్పతనాన్ని నిరూపణ చేయగలిగాడు ప్రభువును ఆనుకున్న ప్రతిసారి. బైబిల్ మీరు ఎవరినైనా తీసుకోండి, దావీదుని మీరు తీసుకోండి. దేవుని మీద ఆధారపడినప్పుడు దావీదు తన స్తోమతకు స్థాయికి మించిన శత్రువును కూడా జయించగలిగాడు.
ఈరోజు నీ జీవితంలో నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, వేదన, బంధకాలు, రకరకాల ఎడిక్షన్స్ అన్నీ కూడా గొలియాతు వలె నీ ముందు నిలబడ్డాయా? నువ్వు నన్ను జయించలేవు అని సవాలు చేస్తున్నాయా? దావీదు వలె దేవుని మీద ఆనుకో. ఆయన ఇచ్చే బలాన్ని స్వీకరించు. ఆత్మబలం ద్వారా ఖచ్చితంగా నువ్వు శత్రువుని జయించవచ్చు. అంత మాత్రం కాకుండా దేవుడు నీకు సమాధానం ఇస్తాడని బైబిల్లో రాయబడింది. గాడ్ గివ్స్ పీస్. ఈ సమాధానం ఎలాంటిదంటే లోక జ్ఞానానికి మించిన సమాధానం, పరిపూర్ణమైన శాంతిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావని బైబిల్ సెలవిచ్చింది. దేవుని మీద ఆనుకునే లక్షణం మనకుంటే, ఎందుకంటే ఆయన సమాధానకర్త అని లేఖనాలు ధృవీకరించాయి. చాలామంది తెలియక యేసు ప్రభు శాంతి దూత అనుకుంటారు. శాంతి దూత కాదు, ఆయన శాంతి దాత. చాలామంది శాంతి దూతలు ప్రపంచంలో ఉన్నారు, కానీ యేసు ప్రభు శాంతి దాత. ఆయనే సమాధానం ఇచ్చేవాడు, ఆయనే శాంతిని ప్రసాదించేవాడు. ఆయనకి నీ జీవితంలో చోటిస్తే అద్భుతాలు చూస్తావు, బలమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకునే దేవుని బలాన్ని, ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకోండి. పరిపూర్ణమైన ఆశీర్వాదంలో మీరందరూ ఎదగాలని, మీ కుటుంబం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి కొందనాలు. మా ప్రియులు ఏ ప్రాంతాల నుంచి, ఏ దేశాల నుంచి వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరే బలపరచండి అయ్యా. నీ ఆత్మ బలంతో వారిని నింపండి, అద్భుతాలు చేయండి. పాపాన్ని జయించగలిగే శక్తి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ కార్యాల కొరకు వారిని వాడుకోనండి ప్రభువా. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ అనారోగ్యంతో వారిని స్వస్థపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.